కాపువారి కార్తీక మాస వనభోజనానికి విచ్చేసినటువంటి ఎక్స్ ఎంపీ వి హనుమంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది, ఇక్కడ ఎలా జరిగింది అనే విషయాల గురించి సార్ని అడిగి కనుక్కుందాం. కార్తీక మాసం రావగానే అన్ని కాపు సంఘాలు ప్రతి దగ్గర వనభోజనం పెడుతుంది. ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఉప్పల్లో కూడా ఎవరైతే కాపులు ఈడ తూర్పు కాపు కానీ బలిజ కానీ గాజుల బలిజ కానీ వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ పెట్టుకున్నది. ఈసారి వనభోజనం పెట్టుకోవాలన్నది మొట్టమొదటిసారి. నెక్స్ట్ ఇయర్ దీనికి ఎక్కువ ఉంది. దీని ఉద్దేశం కూడా ఏంటంటే మేమందరం కూడా గతంలో ఏది తెలంగాణ ఆంధ్ర విడిపోయినా మేము ఇక్కడనే ఉన్నాం కనుక మాకు ఇక్కడ సరి అయిన న్యాయం జరగాలనేది వారి ఆలోచన. నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రితో మాట్లాడతాను. కార్పొరేషన్ అంటున్నారు. అదేవిధంగా ఈ తెలుగు హైయెస్ట్ మెజార్టీ ఉంది. ముఖ్యంగా ఆంధ్రలో 27% ఉన్నారు కాపులు. కానీ ముఖ్యమంత్రి పదవికి దగ్గరలో పోతున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు. ఫ్యూచర్లో తప్పనిసరిగా అతనికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో భారత్ జోడో యాత్రలో వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితినా ఇచ్చేదానంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అనేది ఆయన ఉద్దేశం. దాని ద్వారానే ఇవాళ దేశం మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు పైకి రావాలని గతంలో ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. కనుక అదే ఆలోచనలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందుకేశారు. తప్పనిసరిగా కులగణ జరగాలని జరిపించిండు. రేవంత్ రెడ్డి 150 కోట్లు పెట్టిండు. దాని తర్వాత 42% రిజర్వ్ వేసి ఇలా కోర్టులు కొట్టేస్తున్నది. అది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు. గతంలో కూడా నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ లేదని కొట్టేసింది సుప్రీంకోర్టు. అప్పుడు దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఐ గాన్ టు ది సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ వీ కమ్ టు మ్యామ్ లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తెలుగు మలయాళం ఒరియా అన్నీ చదువుతాం. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి. వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. దాన్ని ఏం చేయాలంటే వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఆమెకు చెప్తే మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే అందరు పాస్ చేశారు. ఇవాళ ఐఐటిలో మా పిల్లలు ఒక్కొక్కడు 1,20,000 1,30,000 ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేయగలిగినాం. అదేవిధంగా ఇవాళ ఈ రిజర్వేషన్ వస్తే రేపు పొలిటికల్గా సోషల్లీ ఎకనామికల్లీ చదువులో కానీ ఉద్యోగాలతో పాటు రాజకీయ చైతన్యం కూడా వస్తుందనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీన్ని 42% సాధించడానికి ఇది ఏదంటే ఇందిరా సాని కేసులో 50% సీలింగ్ పెట్టారు దాని లోపలనే. కానీ ఆ సీలింగ్ ఎత్తేయాలంటే రాజ్యాంగంలో ఏది రాజ్యాంగ సవరణ జరగాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినప్పుడు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎల్పీటీసీ జిల్లా పరిషత్ తర్వాత ఇది ఒక ఏది లా అయితే రేపు మా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారని కోరుతూ తప్పనిసరిగా కాపులందరూ ఏకంగా ఉండి తప్పనిసరిగా అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది. ఏ రాష్ట్రం పోయినా తెలంగాణ నంబర్ 1 అంటున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ సిటీ కూడా పెట్టాడు. దీంతో స్పోర్ట్స్ కూడా డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతంలో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ వ్యత్యాసం లేదు. పోయేటోళ్ళు పోయిండ్రు, ఉండేటోళ్ళు ఈడున్నారు. వీళ్ళంతా మన వాళ్ళే అని 300 కాపులను కూడా కలుపుకోవాలన్నారు. మేము కూడా కలిసిపోయేందుకు రెడీగా ఉన్నాం. కలిస్తేనే కలిసి ఉన్న ఒక సినిమా చూసి బలగమా ఏంది జలగమా బలగమా బలగమ 30 ఏళ్ల క్రితం కొట్లాడుకున్న వాళ్ళు కూడా అన్నదమ్ములు ఒకటైండ్రు. మేమెందుకు ఒకటి కావాలనేది ఆలోచన చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఈ ఉప్పల్లో పెద్ద ఎత్తున వనభోజనాలు జరగాలని
భగవంతుని కోరుతున్నా. థ్యాంక్ యూ. రైట్. బీసీ రిజర్వేషన్ల కోసం ఇంత ఫైట్ చేసినప్పటికీ ఇంకా అవుతుంది కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? చూడండి, ఫైట్ చేస్తేనే తొందర రాలి కదా. మందకృష్ణ మాదిగా ఎన్నేళ్ళ నుంచి కొట్లాడి కేటగరైజేషన్ అయిందా లేదా? అట్లా మా ఫైట్ కొనసాగుతుంది. బీయింగ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా వీళ్ళు ఫైట్ అందరినీ ఒక్కటి చేసిన, జేఏసీ పెట్టిన, ఇవాళ పొద్దున మార్నింగ్ వాక్ కూడా చేసినాం. రన్ సోషల్ జస్టిస్ రన్ అంటున్నాం. సోషల్ జస్టిస్ కావాలంటే మనం అందరం ఏకం కావాలని అది కూడా అయింది. తప్పనిసరిగా ఫ్యూచర్లో ఇది ఇవ్వడానికి నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. అదే అగ్రకులాల పుట్టినటువంటి రాహుల్ గాంధీ, అగ్రకులాల పుట్టినటువంటి రేవంత్ రెడ్డి బీసీల గురించి ఆలోచన చేస్తే ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? అమ్మవారిని కోరుతున్నా, అమ్మ జర మీద చెప్పు, ఆయన మైండ్లో చేంజ్ కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది కాపు నేతలు అయితే ఉన్నారు, సో వారితో అయితే మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ? నేను తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిని మరియు తెలంగాణ రాష్ట్ర కాపు జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మరియు ఉప్పల్ కాపు సంఘం అడ్వైజర్ని. ఈరోజు ఉప్పల్ కాపు సంఘం కాపు కార్తీక మాస వనభోజనానికి చాలామంది అతిథులు, బంధుమిత్రులు, మన పెద్దలు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు కాపు పెద్దలు ఎంహెచ్ రావు గారు మరియు డాక్టర్స్ ఆద్య హాస్పిటల్స్ చైర్మన్ శ్రీనివాసులు గారు మరియు వారి మిస్సెస్ గైనకాలజిస్టు శ్రీ భవానీ గారు మరియు అపోలో సీనియర్ పర్మనాలజిస్టు శ్రీ సన్నంశెట్టి విజయ్ కుమార్ గారు మరియు సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ, భారతదేశంలోనే ఫస్ట్ యూనివర్సిటీ, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్ శ్రీ కేవీకే రావు గారు, తదితర కాపు నాయకులు, రాష్ట్ర నాయకులు, మన డాక్టర్సు, అడ్వకేట్సు మరియు మన బంధుమిత్రులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు జరిగిన ఉప్పల్ కాపు సంఘం కాపు కార్తీక మాస వనభోజనాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రింట్ మీడియా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, వారి మన స్టాఫ్కి కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు మన అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ ఆత్మీయ యుఎస్ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు జెనిత్ గ్రూప్ చైర్మన్ శ్రీ నక్కా ఓం ప్రకాష్ గారు అమెరికా నుంచి ఇచ్చేసి ఒక మెరిట్ స్టూడెంట్కి తన ట్రస్ట్ ద్వారా ఒక 25,000 రూపాయల చెక్కు అందజేశారు. వారికి మా ఉప్పల్ కాపు సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా కాపు మున్నూరు కాపు బలిజ తెలగ ఒంటరి కులస్తులు అందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఉప్పల్ కాపు సంఘం కార్యవర్గం మొత్తానికి కూడా మా రాష్ట్ర కాపు జేఏసీ తరపున అభినందనలు, కృతజ్ఞతలు. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మా ఉప్పల్ కాపు సంఘం నిర్వహిస్తుంది. అతి త్వరలో మా ఉప్పల్ కాపు సంఘం కాపు జేఏసీ తరపున మెగా బెడ్ క్యాంప్ కూడా నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం మేము సుమారు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ కాపు కార్తీక మాస వనభోజనాలు ఉప్పల్ కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ కాపు వనభోజనాలకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కమిటీ మెంబర్లకి పేరు పేరున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. భారతదేశంలోనే ప్రప్రథమంగా సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ సాధించిన సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ కేవీకే రావు గారు మాట్లాడతారు. చూడమ్మా, ఇప్పుడు మేము సంవత్సరంలో ఒకసారి ఈ వేరు ప్రాంతాల్లో ఉన్న, ఇవాళ ఉప్పల్ ప్రాంతంలో ఉన్న కాపులంతా కూడా ఒక దగ్గర కలిసి మా యొక్క ఐకమత్యాన్ని పెంచుకోవటం, కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవటం, పరిచయం అయిన వాళ్ళు కూడా అంతా ఒక దగ్గర కలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఇక్కడ సెటిల్ అయిపోయాము. సో మాదొక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అనే మానసిక ధైర్యాన్ని, ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాం. మేము ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్? నేనైతే 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నానమ్మా ఇక్కడికైతే. ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. యేసుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ఐకమత్యంగా నడుస్తూ ఉన్నది.
సో ఇక్కడ మాకు ఇవాళ ముందేంటంటే మెయిన్గా ఇక్కడ టేక్ హోమ్ ఇక్కడ నుంచి మేము ఏం తీసుకువెళ్తామంటే ఈ స్నేహాన్ని, పరిచయాన్ని, మాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉందనే దాన్ని, వీటన్నిటిని కూడా మేము ఇక్కడ చాలా ఈ జ్ఞాపకాలు మేము ఇంటికి తీసుకెళ్తాం. ఎవరెవరు వచ్చారు సార్ మీరు ఇక్కడికి ఇప్పుడు రావటం అయితే చాలామంది పెద్దవాళ్ళు వచ్చారమ్మా. డాక్టర్ శ్రీనివాస్ గారని ఆయన క్యాన్సర్ స్పెషలిస్టు, వాళ్ళ వైఫ్ భవానీ గారని ఆవిడ గైనిక్ స్పెషలిస్టు, తర్వాత ఓం గారని అమెరికా నుంచి వచ్చారు. ఆయన చాలా ఫిలాంథ్రఫిస్టు ప్లస్ సీనియర్ అడ్వకేటు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారమ్మా. కాపుకోలం నుంచి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. అంటే అనుమతి అంటే మాకేంటంటే ఇప్పుడు చాలా చాలా పెద్ద కులం. ఈ హైదరాబాద్లోనే చాలా సంఘాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఇట్లాంటి వనభోజనాలు నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మాకు ఇప్పుడు వి హనుమంతరావు గారు కూడా రావాలి. ఆయన 5-6 వచ్చి వెళ్ళిపోయారా. సో 10 దగ్గర కూడా ఏంటంటే ఇప్పుడు బంజీ సంజయ్ గారు అక్కడ మాకు వనస్థలిపురం నుంచి వచ్చాను నేను. ఆయన కూడా ఒక 10 మీటింగులకు అటెండ్ అయ్యి 11వ మీటింగ్ అట్లేందంటే వచ్చి కనపడి మనమంతా ఒకటే, మీకేమన్నా కష్టం అయితే మేము ఉన్నాం అలాంటి మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అది అట్లాగేంటంటే ఒక పెద్ద ప్రోగ్రాం కాబట్టి రాష్ట్రం మొత్తం జరుగుతుంది కాబట్టి, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి వచ్చి కనిపించిపోతున్నారు ఎక్కువ మంది. భోజనం చేశారా సార్? చేసామమ్మా, వనభోజనానికే వచ్చాం, అందరితో కలిసి చేసాం, మిత్రులు బంధువులతో కలిసి చాలా ఆనందం అనిపించింది. ఎలా ఉన్నాయి సార్ భోజనాలు? నాకు ఆ స్వీట్ ఇష్టమమ్మా, నేను స్వీట్ ఒక్కటి దాంతో ముగించాను, చాలా నచ్చింది నాకు. మేము కాపు సంఘంలో సభ్యులము. ఇక్కడికి ఏ సంవత్సరమైనా కూడా వనభోజనాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. జనాలు కూడా విపరీతంగా వస్తారు. వనభోజనాలు ప్రతి సంవత్సరము 600 నుంచి 750 వరకు జనాలు ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మన కాపు సంఘం తరపున మేము అందరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ ఇక్కడ వనభోజనానికి వచ్చారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఇది మేము దాదాపుగా ఉప్పల కాపు సంఘం. యాక్చువల్గా మనకి ఏంటంటే కేపీహెచ్ ఓన విజయం ఉండేది, అలాగే చందానగర్ ఉండేది, ఇది మేజర్ ఎల్బీ నగర్ కూడా ఉండేది. అలా మా ఏఎస్ బాబు గారి నాగేశ్వరరావు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేము దాదాపు 2008 నుంచి స్టార్ట్ చేసామమ్మా. అప్పుడు 2008లో ఫ్రైడ్ రిసార్ట్స్లో స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఈ ఉప్పల కాపు సంఘం చాలా యూనిటీతో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఈ ఏఎస్ బాబు వచ్చిన తర్వాత ఉప్పల కాపు సంఘం నుంచి టోటల్గా రాష్ట్రం మొత్తం ఆంధ్ర తెలంగాణలో కూడా కాపు సంక్షేమ సేన అని కానీ, లేకపోతే ట్విన్ సిటీస్ జేఏసీ అని కానీ, హైదరాబాద్ కాపు సంఘం అని కానీ, అనేక రకాల కాపులను మొత్తాన్ని యునైటెడ్ చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి, కొన్ని ఏదో స్వల్ప విభేదాలు ఉండొచ్చు కానమ్మా, టోటల్గా మనకి ఇక్కడ కాపు భవనానికి కూడా దాంట్లో చాలా కీలక పాత్ర వహించాడు. అందులో కాపు సంఘం అనేది చాలా దీనికి మేము గర్వించదగ్గ విషయం అనమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి జనాలు బాగా వస్తున్నారు. అలాగే ఈ వనభోజనాలు కానీ ఇది కానీ యూనిటీ కానీ ఇక్కడికి వచ్చే డాక్టర్లు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ వాళ్ళ సలహాలు సూచనలతో కొంతమంది లబ్ధి పొందుతారు, అందరూ అని మేము అనం. ఆ విధంగా అందరూ లబ్ధి పొందాలని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఎంతమంది కాపులు ఉన్నా కూడా కాపులంతా ఒకటే అని కూడా చెప్తున్నారు ఇక్కడ సార్. సార్ ఇక్కడ భోజనం చేశారా సార్? భోజనం చేసామ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగుందమ్మా, టేస్ట్ అంతా బాగుంది, అన్ని రకాలు మీరు కూడా చేసినట్టున్నారు. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందమ్మా, చాలా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మేము ఒక 20 years నుంచి మేము చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్. మన భోజనాల కార్యక్రమం బాగానే అంతా జరుగుతుంది. ప్రజలు బాగా, పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు. కాపు సోదరులందరూ కూడా, సోదరులు అక్కడ అమ్మ తమ్ముళ్ళు అందరూ బాగా వస్తున్నారు, బాగా జయప్రదం చేస్తున్నారు ప్రోగ్రామ్ని. ఫ్యామిలీతో వచ్చారా సార్? మీరు ఎలా వచ్చారు? ఫ్యామిలీ మా చుట్టాలు అందరూ, మా చుట్టుపక్కల నైబర్స్ అందరినీ కూడా మేము గ్యాదర్ చేసి బాగా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ పెట్టారు సార్? భోజనం చేశారా మీరు? అన్ని ఐటమ్స్ బాగున్నాయమ్మా. దాదాపు ఒక 13-14 ఐటమ్స్ పెట్టాం. రైట్. లాస్ట్ టైంకి ఈసారికి మరి ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా సార్? బాగున్నారు, లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ బాగానే ఉంటుంది, ఎప్పుడు బాగానే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అని కాదు, ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది, బాగా డెవలప్ అవుతూనే ఉంటుంది. వనభోజనాలకి విచ్చేసినటువంటి డాక్టర్ పల్మనాలజిస్ట్ విజయ్ కుమార్ సార్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ ఎలా ఉన్నాయి సార్ వనభోజనాలు? చాలా మంచిగా ఉన్నాయమ్మా. ఓకే, ఇలాగ మన ట్రెడిషన్ని మనం కంటిన్యూ చేసుకోవడం, మన కల్చర్ని మనం నిలబెట్టుకోవడం, అందరినీ కలుపుకొని నలుగురితో కలవడం, మెలవడం, ఒకరి కష్టాలు మనం షేర్ చేసుకోవడం, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వడం. సో ఇదన్నీ కూడా మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ కాబట్టి దీన్ని మెయింటైన్ చేస్తూ మన ఉప్పల్ సంఘం తరపు నుండి యేసుబాబు గారిని నేను రియలీ అభినందిస్తున్నానమ్మా, ఇంత మంచి పని చేసినందుకు. రైట్. మీరు ఒక డాక్టర్గా ఇక్కడికి వచ్చారు కదా సార్, మీకు ఎలా అనిపించింది? ఇట్ ఈస్ మేము ప్రతి ఇయర్ వస్తుంటామమ్మా, ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ థింగ్. సో
ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుండి వస్తున్నాను. ఇది చాలా చక్కగా సిస్టమేటిక్గా జరుగుతుంది. అందరిని ఒకరు పరిచయాలు పెరుగుతాయి అండ్ ఒకరి ఈ అవసరాలు ఇంకొకరు కి ఎక్స్ప్రెస్ చేసుకొని బిజినెస్ పెరుగుతుంది అండ్ ఆ నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కాబట్టి నేనైతే మాత్రం రెగ్యులర్గా వస్తున్నానమ్మా. ఐ లైక్ దిస్ వెరీ మచ్. అండ్ సార్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా ఇక్కడ? నో, ఇట్ ఈస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రాబ్లీ మనకు కొంతమంది తెలుసుండరు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఎక్కువ తెలిసారు. అలానే అంటే ఒక పరిచయం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అమ్మ, సో మనం ఎన్నిసార్లు మనం ఎక్కువ కలిస్తే అంత దగ్గర అవుతుంటాం. కాబట్టి ఈ ట్రెడిషన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందమ్మా. భోజనం చేశారా సార్? అయిందమ్మా. రైట్ అమ్మా. ఎలా ఉంది సార్ భోజనం? చక్కగా ఉందమ్మా. వెజిటేరియన్ డైట్ చాలా మంచిగా ఉంది. రైట్, ఐ థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా. కార్తీక మాస వనభోజనానికి విచ్చేసినటువంటి ఆద్య హాస్పిటల్ శ్రీనివాస్ గారు క్యాన్సర్ స్పెషలిస్ట్, అలాగే వారి సతీమణి భవానీ గారు గైనకాలజిస్ట్. వారితో మాట్లాడదాం. ఇక్కడ ఎలా జరిపారన్నది సార్ని అడిగి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి. ఈ ఉప్పల్ సంఘ కాపు వనభోజనానికి శ్రీ యేసుబాబు గారు ఆర్గనైజ్ చేసి మమ్మల్ని పిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో ఏంటంటే ఒకళ్ళకి పరిచయం అవ్వటము, అందరూ తెలుసుకోవటము, దానివల్ల ఒకరి అవసరాలు ఒకరికి సంఘంలో ఎప్పుడు ఉంటాయండి. అలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహకారం చేసుకుని అందరూ ముందుకు వెళ్ళాలి అనే దానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. అలాగే మా హాస్పిటల్లో మాకు 100 బెడ్ హాస్పిటల్ అండి, ఆద్య హాస్పిటల్. దీంట్లో అన్ని రకాల సేవలు ఉన్నాయి. తప్పకుండా మంచి రీజనబుల్ ప్రైస్లో, అంతేకాకుండా కాపు సంఘం తరఫున ఎవరైనా వస్తే మంచి డిస్కౌంట్స్ కూడా ఇచ్చి ఖచ్చితమైన వైద్యం చేస్తాం. ఆ విషయంలో పూర్తి హామీ ఇస్తున్నాను. మేము ఎటువంటి అన్నెసరీ ట్రీట్మెంట్స్ అలాంటివి ఏం లేకుండా, ఎందుకంటే ఎస్పెషల్లీ క్యాన్సర్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత ట్రీట్మెంట్ వల్ల గొప్ప లాభం ఉండదండి. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్తో లాభం ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తాము. దానివల్ల వాళ్ళు అనవసరమైనటువంటి ఖర్చులు కానీ శ్రమ కానీ లేకుండా మంచిగా ఉంటారు. ఆ అష్యూరెన్స్ మేము ఇస్తాము. ఈ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. భోజనం చేశారా సార్? లేదండి, చేయాలి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ, నేను డాక్టర్ భవానీ గైనకాలజిస్ట్ని. మాది ఆద్య హాస్పిటల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బషీర్బాగ్లో. ఇక్కడ కాపు ఉప్పల్ సంఘం తరపున మన యేసుబాబు గారు ప్రత్యేకించి వచ్చి ఇన్వైట్ చేసినందుకు గాను ఇది అటెండ్ అవ్వడానికి మేము వచ్చాం. ఈ వనభోజనాల కార్యక్రమం ఇంత ఉత్సాహకరంగా జరగటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మన వాళ్ళ అరేంజ్మెంట్స్ అవన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మా వంతుగా మన కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడాను హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాలు అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మా హాస్పిటల్లో చేయడానికి మేము రెడీగా ఉన్నాము. లేదా మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్స్ అన్నీ కండక్ట్ చేసి మన సొసైటీకి హెల్త్ రూపంలో సపోర్ట్ చేయాలని నేను గట్టిగా సంకల్పించుకున్నా. ఇక మన యేసుబాబు గారు అంత టైం స్పెండ్ చేసి మన వాళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నందుకు గాను ఆయనకి అన్ని వేళలా మేము మా హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ గారు అంతా సపోర్ట్ ఇస్తామని హామీ ఇస్తున్నాను. అలాగే మేము చాలామంది వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ ఇవ్వగలుగుతారా మ్యామ్? పేషెంట్ అంటూ మా దగ్గరకు వస్తే ఏ క్యాస్ట్ అయినా, కాపు అయినా, కమ్మైనా, ధనికులైనా, పేదవాళ్ళైనా అందరికీ కూడా మేము ఆ పర్టికులర్ పేషెంట్కి ఆ పర్టికులర్ సమస్యకి అనుగుణమైన వైద్యం కరెక్ట్గా ఇచ్చి రీజనబుల్గా ట్రీట్ చేసి పంపించే బాధ్యత మాది. కార్తీక మాస వనభోజనానికి విచ్చేసినటువంటి మరి సినీ నటుడు, మరి అలాగే ఎన్నో యాడ్స్ కూడా ఇచ్చారు, అలాగే ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు. వనభోజనానికి వచ్చారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇక్కడికి ఉప్పల్ రావటం ఫస్ట్ టైం వీళ్ళందరినీ కలవటం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. బికాజ్ ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి కలిసిన మనం అని ఒక ప్రేమ గుండెల్లో ఉంటుంది. అది వీళ్ళందరి మధ్యన నాకు కావాలి, వాళ్ళతో తీసుకోవాలని ఇక్కడికి వచ్చాను. వెరీ హ్యాపీ. వీళ్ళందరూ చాలా చాలా సంతోషంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకని ఎంత దూరమైనంత వరకు ప్రయాణం చేసి వచ్చానండి. నేను మ్యాక్సిమం నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా నా వాళ్ళు నటులు నిజంగా నిజాయితీగా సినిమాల్లో పనిచేయాలి, కష్టపడాలనుకున్న వాళ్ళని ఎప్పుడు నేను చేయించి తీసుకెళ్ళాను. నా సినిమాలో కూడా ఉన్నారు. నేను త్వరలో ఆత్మ
కథ అని ఒక సినిమాతో వస్తున్నానండి. ఆ సినిమాలో కూడా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేయగలరు, ఎవరు బాగా చేయగలరు, నా క్యారెక్టర్కి ఎవరు సరిపోతారని మ్యాక్సిమం వాళ్ళనే పెట్టుకున్నా. ఇండస్ట్రీకి రావచ్చా అని అడుగుతారు, అందరూ రావచ్చండి. ఇది సముద్రం. నీకు టాలెంట్ ఉంటే అదే ఆ సముద్రంలో నువ్వు ఈదుకుంటూ వెళ్ళిపోతావు. టాలెంట్ లేకపోతే ఒడ్డు నుంచి సముద్రం చూస్తూ ఉంటావు, అంతే తేడా. అండ్ సార్, అమ్మాయిలు రావడానికి చాలా మంది భయపడుతుంటారు కదా సార్, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది? భయపడటం అనేది ఉంటే అసలు రాకపోవడం మంచిది. భయం ఎందుకు నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి తేడాలేంటి? పని చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ఇష్టపడిన రంగంలోకి రావాలా, వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా. ఇక్కడ ఏ భయం లేదండి. మీరు మనస్ఫూర్తిగా పనిచేస్తే ఆటోమేటిక్గా మీకు విజయం వస్తుంది. ఏ భయం లేదు. అసలు ముఖ్యంగా అమ్మాయిలు భయపడాల్సిన అవసరమే లేదు. అన్ని రంగాల్లోనూ కల్మషాలు ఉంటాయి, అన్ని రంగాల్లోనూ లోట్లు ఉంటాయి. ఒక్క సినిమా రంగంలోనే కాదు, ఇక్కడ కూడా మీరు నిజాయితీగా కష్టపడి పనిచేయాలి, ఇష్టంగా పనిచేయాలి. ఎంత కష్టమైనా ఎదుర్కోవాలనుకుంటే అమ్మాయిలు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలబడచ్చు.